ఎన్నాళ్ళ నుంచో వేచిన కల తీరింది. ఒకటి కాదు, రెండు కాదు, 17 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. 130 కోట్ల భారతీయుల కోరిక నెరవేరింది. రామాయణంలో శ్రీరాముడి వనవాసం 14 సంవత్సరాలైతే మహాభారతంలో పాండవుల వనవాసం 13 సంవత్సరాలు. కానీ మన టీమిండియా అభిమానులు టీ20 ప్రపంచ కప్ కోసం అంతకు మించిన వనవాసమే గడిపారు. రెండోసారి పొట్టి ఫార్మర్ ట్రోఫీని ముద్దాడడానికి ఏకంగా 17 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పుడెప్పుడో టీ20 ఫార్మాట్ మొదలైన కొత్తలో తొలి ఎడిషన్లోనే ధోని నాయకత్వంలో ప్రపంచ కప్ గెలిచింది భారత్. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ ట్రోఫీ గెలిచింది లేదు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల నాయకత్వంలో బరిలోకి దిగిన ట్రోఫీ అందని ద్రాక్షగానే మారిపోయింది. భారత్ తర్వాత ట్రోఫీ గెలవడం మొదలుపెట్టిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి దేశాలు కూడా రెండేసిసార్లు ట్రోఫీ గెలిస్తే టీమిండియా మాత్రం మరోసారి దానిని ముద్దాడలేకపోయింది. కానీ ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ కెప్టెన్స్లోని భారత జట్టు అద్భుతం చేసింది. టీమిండియా టీ20 ప్రపంచ కప్ నెరవేర్చడానికి నేనున్నానంటూ ముందుకొచ్చాడు హిట్ మ్యాన్. బ్యాటర్గా, కెప్టెన్గా అన్ని విధాలుగా జట్టును ముందుండి నడిపించాడు. పక్కా ప్లానింగ్తో, తనదైన వ్యూహాలతో జట్టుకు రెండోసారి ట్రోఫీ అందించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిచాక ఆటగాళ్లతో పాటు అభిమానుల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు నదిలా ప్రవహించాయంటేనే ఆ విజయం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. అప్పటి వరకు ఆ లీగ్ మొత్తంలో చెత్త ప్రదర్శన చేసిన విరాట్ ఫైనల్లో మాత్రం జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ఆదుకున్నాడు. కీలక బ్యాటర్లు తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో జట్టు బ్యాటింగ్ భారాన్ని తన భుజం మీద వేసుకుని నడిపించాడు. చివరి వరకు క్రీజ్లో నిలిచి టీమిండియాకు మంచి స్కోర్ అందించాడు. బలమైన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ యూనిట్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న విరాట్ తనదైన స్టైల్లో సింగిల్స్, టూస్తో స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఆ రోజు కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మొత్తంగా ఆయన క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమైనదిగా నిలిచిపోయింది. దీంతో విరాట్ కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ పెట్టుకున్న నమ్మకం నిజమైంది. అంతకు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో కోహ్లీ వరుస వైఫల్యాలపై విలేకరులు కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. ఆ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, బహుశా కోహ్లీ తన ఇన్నింగ్స్ను ఫైనల్ మ్యాచ్ కోసం దాచిపెట్టినట్టున్నాడు. కోహ్లీ ఫామ్పై మాకు ఎలాంటి ఆందోళన లేదు అని సమాధానమిచ్చాడు. చివరకు అదే నిజమైంది. అంతేకాకుండా 2024 టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లో మొదట విరాట్ కోహ్లీ పేరు లేదంట. కానీ రోహిత్ శర్మని సెలెక్టర్లతో గొడవపడి మరీ కోహ్లీని జట్టులోకి తీసుకున్నాడంట. ఈ విషయంపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ అప్పుడు జట్టు సెలెక్షన్ సమయంలో ఈ వార్తలు ఓ రేంజ్లో వైరలయ్యాయి. ఏదైతేనేం మొత్తానికి తనపై కెప్టెన్ రోహిత్ శర్మ పెట్టుకున్న నమ్మకాన్ని కోహ్లీ నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేజింగ్ సమయంలో టీమిండియా ఓడిపోతుందని అంతా అనుకున్నప్పుడు మన పేస్ బౌలర్లు ప్రదర్శించిన అద్భుత పోరాట పటిమ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ చేసిన అద్భుతం గురించి ఎంత పొగిడినా తనివి తీరదు. నేను నా జీవితంలో ఆ ఫైనల్ డెత్ ఓవర్లలో మన బౌలర్లు వేసినటువంటి అద్భుతమైన బౌలింగ్ ఎప్పుడూ చూడలేదు. అదే ఫస్ట్ టైం. మరి మొత్తంగా అద్భుతం చేసి 2024 టీ20 ప్రపంచ కప్ను భారత్కు అందించారు మన బౌలర్లు. ఆ క్షణంలో భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం మట్టిని రుచి చూడడాన్ని బట్టి ఆ విజయం ఎంతో గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇక మన దేశంలో అయితే అభిమానులంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. విదేశాల్లోని భారతీయుల సంబరాలు కూడా అంబరానంటాయి. ఆ అద్భుత గడియలకు నేటితో సరిగ్గా సంవత్సరం పూర్తయింది. అవును, టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచి సరిగ్గా ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేశాను. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు టీమిండియా అంటే ఇష్టమైతే కామెంట్స్ బాక్స్లో జై టీమిండియా అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అది జూన్ 29, 2024 సంవత్సరం. వెస్టిండీస్లోని బార్బడోస్ క్రికెట్ మైదానం. ఆ మైదానంలో 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. సౌత్ ఆఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ వేసిన తొలి ఓవర్లోనే 3 బౌండరీలు బాదిన విరాట్ కోహ్లీ ఈ రోజు భారీ ఇన్నింగ్స్ ఆడబోతున్నానని ముందుగానే సంకేతాలు పంపించాడు. కేశవ్ మహారాజ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో వరుసగా 2 బౌండరీలు బాదిన రోహిత్ శర్మ మూడో బంతికి క్లాసన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో 9 పరుగులే చేశాడు రోహిత్. దీంతో టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎడిషన్లో టీమిండియాను ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు రోహిత్ శర్మ. ఆ ఎడిషన్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా రోహితే. అదే ఓవర్లో రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాలు పడింది. ఆ కాసేపటికే 3 పరుగులు మాత్రమే చేసి మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 4.3 ఓవర్లలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లో కష్టాలు పడిపోయింది. అభిమానుల గుండెల్లో ఓటమి భయం కూడా మొదలైంది. ఇలాంటి సమయంలోనే టీమిండియా బ్యాటింగ్
బ్యాటింగ్ యూనిట్ను నడిపించే బాధ్యతను విరాట్ కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలోనే జట్టుకు మంచి స్కోర్ అందించేందుకు చివరి వరకు క్రీజులో నిలవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన విరాట్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అక్కడి నుంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్తో కలిసి కూలిన టీమిండియా ఇన్నింగ్స్ను గాడిన పెట్టాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ దాటి ఆడినప్పటికీ నిదానంగా ఆడాడు విరాట్ కోహ్లీ. ఇద్దరు కలిసి 4వ వికెట్కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి సఫారీలు నానా తిప్పాలు పడ్డారు. కగిసోర్ రబాడా వేసిన 14 ఓవర్లో రన్అట్ రూపంలో ఈ భాగస్వామ్యం బ్రేక్ అయింది. ఒక 4, 4 సిక్స్లతో 31 బంతుల్లో 47 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రన్అట్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ, శివం దుబే కలిసి 5వ వికెట్కు 32 బంతుల్లోనే 57 పరుగులు జోడించారు. ఈ రెండు భాగస్వామ్యాలే టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ 48 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ పూర్తిగా గేర్ మార్చాడు. 4లు 6లతో రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఎదుర్కొన్న 11 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లకు కోహ్లీ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ కూడా 160 దాటింది. ఎట్టకేలకు జాన్సన్ వేసిన 19 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కోహ్లీ. దీంతో 163 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. ఓవరాల్గా 59 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 76 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 6 4లు 2 6లు ఉన్నాయి. నోర్జే వేసిన చివరి ఓవర్లో 16 బంతుల్లోనే 27 పరుగులు చేసిన శివం దుబే, 2 పరుగులు చేసిన జడేజా అవుట్ అయ్యారు. దుబే ఇన్నింగ్స్లో 3 4లు 1 6 ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లో అక్షర్ దుబే కలిసి కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఓవరాల్గా నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లో మహారాజ్, నోర్జే రెండేసి వికెట్లు తీయగా జాన్సన్, రబాడా తొల వికెట్ తీశారు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 12 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4 పరుగులు చేసిన హెన్రిక్స్ను బుమ్రా, 4 పరుగులు చేసిన కెప్టెన్ మాక్రమ్ను అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చారు. దీంతో సౌత్ ఆఫ్రికాను హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో డీకాక్, ట్రిస్టన్ స్టాప్స్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 38 బంతుల్లో 58 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 9 ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ విడదీశాడు. 3 4లు 1 6తో 21 బంతుల్లో 31 పరుగులు చేసిన స్టాప్స్ను క్లీన్ బోర్డ్ చేశాడు. అనంతరం డీకాక్, క్లాసెన్ కలిసి సఫారీల స్కోర్ను 100 పరుగులు దాటించారు. అయితే 31 బంతుల్లో 39 పరుగులు చేసిన డీకాక్ను 13 ఓవర్లో అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. దీంతో 106 పరుగులకు సౌత్ ఆఫ్రికా 4 వికెట్లు కోల్పోయింది. డీకాక్ ఇన్నింగ్స్లో 4 4లు 1 6 ఉన్నాయి. ఇలాంటి సమయంలో హెన్రిచ్, క్లాసెన్ రెచ్చిపోయాడు. 6లు 4లతో విధ్వంసం సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా విజయానికి చివరి 6 ఓవర్లలో 54 పరుగులు కావాల్సిన దశలో అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లో విశ్వరూపం చూపించాడు. ఆ ఓవర్లో ఏకంగా 2 6లు 2 4లు బాది మొత్తం 24 పరుగులు రాబట్టాడు. దీంతో అప్పటి వరకు హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్ ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ ఓవర్ తర్వాత సౌత్ ఆఫ్రికా చివరి 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే సరిపోతుంది. అంటే బాల్కు 1 పరుగు చొప్పున చేస్తే చాలు. దీంతో టీమిండియా గెలుపుపై ఒక్కసారిగా ఆశలు సన్నగిల్లాయి. అప్పటికే చాలా మంది మ్యాచ్ చూడడం బంద్ చేశారు కూడా. కానీ చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదం మాదిరిగా తమ కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ చేశారు. 16 ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలోనే క్లాసెన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16 ఓవర్ తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కాలి కండరాలు పట్టేయడంతో ఫిజియో వచ్చి చికిత్స చేయడంతో కాస్త బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ టీమిండియాకు కలిసొచ్చింది. ఈ సమయంలోనే టీమిండియా బౌలర్లకు కెప్టెన్ రోహిత్ శర్మ ధైర్యాన్ని నూరిపోశాడు, కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. బ్రేక్ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతికే వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ గెలుపుపై ఆశలు మళ్లీ చిగురించాయి. 5 6లు 2 4లతో 27 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు క్లాసెన్. 151 పరుగులకు సౌత్ ఆఫ్రికా సగం వికెట్ కోల్పోయింది. క్లాసెన్, మిల్లర్ కలిసి 22 బంతుల్లోనే 45 పరుగులు జోడించారు. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా 4 పరుగులు ఇచ్చాడు. ఇక 18 ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా 2 పరుగులు ఇచ్చి జాన్సన్ను క్లీన్ బోర్డ్ చేశాడు. 19 ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 4 పరుగులు ఇచ్చాడు. భారత పేసర్ల అద్భుత ప్రదర్శనతో 16 నుంచి 19 ఓవర్ల మధ్య అంటే 4 ఓవర్లో సౌత్ ఆఫ్రికా 14 పరుగులే చేసింది. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాకు అప్పగించాడు. బిగ్ హిట్టర్, మ్యాచ్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ క్రీజ్లో ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే తొలి బంతిని డేవిడ్ మిల్లర్ భారీ షాట్ బాదాడు. బంతి ఆకాశంలోకి చాలా ఎత్తుకు వెళ్ళింది. దీంతో అది 6 అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ బంతి సరిగ్గా బౌండరీ లైన్ రోప్ వద్ద కిందికి దిగింది. ఎవరు పట్టుకోకుంటే అది 6 అవుతుంది. కానీ అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ రోప్ అవతలికి పడబోతుంటే బంతిని గాల్లోకి ఎగిరేసి అవతలికి దాటి మళ్ళీ లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ అవుట్ అయ్యాడు. సూర్య చేసిన ఈ అద్భుతంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. 1 4 1 6తో 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు మిల్లర్. ఆ తర్వాతి బంతిని రబాడా బౌండరీ బాదాడు. 3 4 బంతులకు హార్దిక్ సింగిల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓ వైట్ బాల్ వేశాడు. చివరి 2 బంతులకు 9 పరుగులు కావాల్సిన సమయంలో 4 పరుగులు చేసిన రబాడా కూడా 5వ బంతికి భారీ షాట్కు ప్రయత్నించి సూర్యకు దొరికిపోయాడు. దీంతో భారత్ విజయం
ఖరారైపోయింది. చివరి బంతికి సింగిల్ వచ్చింది. సౌత్ ఆఫ్రికా స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 వద్దనే ఆగిపోయింది. దీంతో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మ్యాచ్తో పాటు ప్రపంచ కప్ను కూడా గెలిచింది. చివరి 5 ఓవర్లలో భారత పేస్ బౌలర్లు 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి జట్టును ట్రోఫీ గెలిపించారు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. బుమ్రా 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షదీప్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. 2013 తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవడం ఇదే తొలిసారి. అంటే 11 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్ళీ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.